పంచారామ క్షేత్రాలలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం, అమరావతి, పల్నాడు జిల్లా. కార్తీక మాస నిత్యాభిషేక పథకం. ఈ కార్తీక మాసంలో భక్తులు 1116 రూపాయలు చెల్లించినచో నెల రోజులు వారి గోత్ర నామాలతో శ్రీ స్వామివారికి అభిషేకం జరిపించి కార్తీక మాసానంతరం విశేష ప్రసాదం, శేష వస్త్రం పోస్టు ద్వారా పంపబడును. ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించుటకు అకౌంట్ వివరములు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధరణికోట. అకౌంట్ నంబర్ 116185159690. IFSC కోడ్ SBIN 0005644. మీ గోత్ర నామాలను ఈమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపగలరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నగరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలో గంగా అన్నపూర్ణ సమేత మరకత లింగ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో లక్ష బిల్లువార్చన మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతోంది. ఈ ప్రార్థనా కార్యక్రమంలో భాగంగా కుంకలగుంట గ్రామానికి చెందిన తిరువేదుల శ్రీను దంపతులు మరియు వారి బృందం స్వామి సేవలో భాగంగా తమ భక్తి నిబద్ధతో నాగాభరణం సమర్పణ చేశారు. ఈ భక్తి కార్యం ఈ రోజు మహోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ప్రధాన అర్చకులు శ్రీను శర్మ తెలిపారు. లక్ష బిల్వార్చనతో పాటు పారాయణం, రుద్రోత్సవం, చండీ హోమం, అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహిస్తూ భక్తులందరూ స్వామివారి ఆశీర్వాదం పొందుతున్నారని తెలిపారు. సతీష్ గారు సతీష్ ఎమ్మెల్యే గారు
కొంచెం ఉంచండి ఒకసారి దగ్గర నకరికల్లు మండలం కండ్లకుంట గ్రామం కార్తీక మాసం సందర్భంగా ఈ శ్రీగంగా పార్వతీ సమేత ఇష్టకామేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తుల ఉత్సాహం మధ్య కార్తీక వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం కుటుంబ సమేతంగా భక్తులు వనభోజనాల్లో పాల్గొన్నారు. సుమారు 4000 నుంచి 5000 మంది భక్తుల కోసం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి దేవస్థానం ప్రెసిడెంట్ రావిల లింగయ్య పర్యవేక్షణలో ఏర్పాట్లు జరిగాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని విభాగాల సమన్వయంతో సేవలు అందించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పిలిచారా వచ్చారా పిలిచారా పాస్ అయిందంట చూడండి ఇంటర్మీడియట్ చిన్న
మీటర్ల వరకు అండి. नमयवनाभ्यां परस्पर श्रेष्ठ उपमदराभ्यां नगेन्द्र कन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां श्री गंगा पार्वती समेत इष्टकामेश्वर स्वामी देवस्थानము కండ్లగుంట నకరకల్లు మండలం పల్నాడు జిల్లా గంగా పార్వతి సమేత ఇష్టకామేశ్వర స్వామి వారి దేవస్థానము కండ్లగుంట గ్రామంలో వేంచేసి దాదాపు 700 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా దసరా మహోత్సవాలు, తొలి ఏకాదశి, తర్వాత కార్తీక మాస మహోత్సవాలు కూడా ఎంతో విశేషంగా జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసం నెల కూడా స్వామివారికి పంచామృతాలతో వివిధ పండ్ల రసములతో విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది. తర్వాత కార్తీక అమావాస్య రోజున దాదాపుగా 4000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత స్వామివారికి విశేషంగా అలంకారం చేయడం జరుగుతుంది. తర్వాత అమ్మవారికి కూడా విశేషంగా అలంకారం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వేసినటువంటి అలంకారము ముందు నాటికి వేయకుండా కొత్తదనం చూపించడం ఇక్కడ విశేషము. స్వామివారికి ఈ సంవత్సరము వేసినటువంటి అలంకారము రుద్ర కవచంతో అలంకారం చేయడం జరుగుతుంది. వెనక ఉన్నటువంటి పరమేశ్వర స్వామివారి యొక్క అలంకారం చేయడం జరిగింది. అమ్మవారికి విశేషంగా చందనంతో చేసినటువంటి అలంకారం చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో విశేషంగా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకొని పార్వతీ పరమేశ్వరుని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించడం జరుగుతుంది. నకరికల్లు మండలం నర్సింగపాడు గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో గురువారం రాత్రి స్వామివారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ మరియు పూజలు నిర్వహించిన అనంతరం తెప్పపై ప్రక్రియ వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో కలకల్లాడింది. తెప్పోత్సవ దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది.
దేవతలు ఉందో మన గ్రామం ఈశ్వరుడు శిరసన గంగమ్మ ఏ విధంగా అయితే ఉందో మన గ్రామం చుట్టూరు గంగమ్మ ఆ విధంగా ఉంటుంది. కొట్టకుండానే వాటంతటవే ఉబికి ప్రవహిస్తూ ఉంటాయి. గంగ వాటర్ వేసే పర్లేదు ఉబికి వస్తుంది. అందుకని ప్రత్యక్ష సాంబశివుడు, అన్నపూర్ణాదేవి, గంగ ముగ్గురు ఉన్నటువంటి క్షేత్రం. ఈయన దయవల్లే 3 పంటలు పండుతూ సస్యశ్యామలంగా గ్రామం ఉంటుంది. చుట్టుపక్కల భక్తులందరికీ కూడా ఇలవేలుపోయిన స్వామి శ్రీమతః. राजीव कुमार अनामिका नामधेयः अश्विन नामधेयः कुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय. నగరికల్లు మండలం నర్సింగపాడు గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో శుక్రవారం భక్తి శ్రద్ధల మధ్య త్రిశూల స్నాన మహోత్సవం
వైభవంగా జరిగింది. శివ పూజ విధానంతో త్రిశూలానికి అభిషేకాలు, అలంకరణలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. త్రిశూల స్నానం ఆరోగ్యాలు ప్రసాదించడంతో పాటు పాపాలు తొలగిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు కొమ్మవరపు పవన్ కుమార్ శర్మ తెలిపారు. ఈ మహోత్సవం విజయవంతం కావడానికి ఆలయ అభివృద్ధి మండలి కమిటీ ప్రతి విభాగంలో సమన్వయం చేస్తూ నిర్వహణ, భక్తులకు సౌకర్యాలు, భద్రత, నీటి సేవలు, తీర్థప్రసాద పంపిణీ వరకు అన్ని బాధ్యతలను పూర్తిగా చేపట్టి కీలక పాత్ర పోషించింది. వినుకొండ నియోజకవర్గం సావల్యాపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షేక్ మస్తాన్ వలి, బత్తుల యశోద కుమారి, బత్తుల నాగమూర్తమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కారుమంచి గ్రామంలోని వారి కుటుంబాలను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ 100 సభ్యత్వ ప్రమాద బీమా పథకం కింద ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున మొత్తం నగదును చెక్కుల రూపంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. జీవి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేస్తూ మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండడం పార్టీ బాధ్యత అని తెలిపారు. బాగున్నారా? ఏం చదువుతున్నాడు? ఎక్కడ చదువుతున్నాడు అబ్బాయి? ఏం చదువుతున్నాడు? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఓకేనా? ఓకే అమ్మా. 5 లక్షల రూపాయలు పంపడం జరిగింది మీ కుటుంబాన్ని ఆడుకోవడం కోసం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ వచ్చింది. మరి ఇది మీ కుటుంబానికి ఆదుకుంటుందని పిల్లల్ని, అలాగే పిల్లల్ని బాగా చదివించండి. చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ మేళాలో ఉద్యోగం వచ్చేట్టు చేస్తాం. ఇంటికి దరఖాస్తు పెట్టుకోండి, ఇల్లు ఇస్తాం. అర్థమైనా? ఇల్లుకి పెట్టుకోండి. ఇప్పుడే ఈరోజే రేపు పెట్టుకోండి లెటర్. సచివాలయంకి వెళ్ళి ఇంటికి పెట్టుకోండి. అక్కడ ఎక్కడ తర్వాత తెలుసు కానీ ఓకే ఓకే. ఆంధ్రజ్యోతి ఇచ్చారు అది ఖచ్చితంగా ముందు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.